నిజమైన ప్రేమ నీలో ఉందో లేదో ఈ మాటలో తెలిసిపోతుంది. మొదటిది ఏంటంటే విధేయత చూపించాలట. రెండోది ఏంటంటే ఆయన ఆజ్ఞను పాటించే వారుగా ఉండాలట. మూడోది ఏంటంటే ఆయన ప్రేమించేవారుగా ఉండాలట. ఏమంటున్నాడంటే యేసుప్రభు వారు నేనేం క్రొత్త ఆజ్ఞ ఉండటం లేదని అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏమిటా క్రొత్త ఆజ్ఞ? ఏటా పూర్వపు ఆజ్ఞ? పూర్వపు ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం కాదు. యేసు ప్రభు వారు నిన్ను ఎలాగా ప్రేమించారో నువ్వు అలాగా ఇతరుల్ని ప్రేమించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది క్రొత్త ఆజ్ఞ. ఏమిటా క్రొత్త ఆజ్ఞ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ఎప్పుడు మనం ప్రేమిస్తూనే ఉన్నాం, అది కాదు. కానీ ఈ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అలాగట మనం ఇతరుల్ని ప్రేమించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ప్రేమించాడంటే దేవుడు తన ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాడు.